నమస్తే, వెల్కమ్ టు బీసీఎన్ న్యూస్. నేను విజయలక్ష్మి. ముందుగా ముఖ్యాంశాలు. పోలవరం ప్రాజెక్టుకు కేంద్రం పూర్తిగా సహకరిస్తోంది. గోదావరి జలాలను ఉత్తరాంధ్రకు తీసుకెళ్లడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమన్న మంత్రి నిమ్మల. హామీల అమలును ఎగ్గొట్టేందుకు చంద్రబాబు యత్నిస్తున్నారు. గత ప్రభుత్వంపై సాకులు చూపుతూ తప్పుడు విమర్శలు చేస్తున్నారంటూ మాజీ మంత్రి అంబటి ఆగ్రహం. సంక్షేమ పథకాలు సూపర్ 6 హామీల అమలుపై చంద్రబాబు చేతులెత్తేశారు. కూటమి సర్కార్పై ధ్వజమెత్తిన కాంగ్రెస్ నేత తులసిరెడ్డి. రేషన్ ఇచ్చేది కేంద్రమైతే రాష్ట్ర ప్రభుత్వం ఫోటో ఎందుకు? పేదల ఇళ్ల కోసం కాకుండా పేర్ల కోసం కాంగ్రెస్ నేతలు పాకులాడుతున్నారన్న కేంద్ర మంత్రి బండి సంజయ్. పోలవరం ప్రాజెక్టుకు కేంద్రం పూర్తిగా సహకరిస్తోందని నీటిపారుదల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. విజయవాడలో ఆయన మీడియాతో మాట్లాడుతూ పోలవరం ఎడమ కెనాల్ నిర్మాణాన్ని పూర్తి చేసి గోదావరి జలాలను ఉత్తరాంధ్రకు తీసుకెళ్లడమే లక్ష్యంగా పనిచేస్తున్నట్లు చెప్పారు. ఉత్తరాంధ్ర సుజల స్రవంతి పూర్తి చేసి ఆ ప్రాంతం రుణం తీర్చుకుంటామన్నారు. గత 5 ఏళ్లలో విధ్వంసకరమైన పాలన సాగిందని, ఇరిగేషన్ శాఖలో అనేక కీలక ప్రాజెక్టుల పనులు నిలిపివేశారని ధ్వజమెత్తారు. నీరు అందక రైతులు కన్నీరు పెట్టిన జగన్ ప్రభుత్వం కనికరం చూపలేదని మండిపడ్డారు. కూటమి ప్రభుత్వం వచ్చాక సీఎం చంద్రబాబు ఆధ్వర్యంలో రూట్ మ్యాప్ ప్రకారం ఇరిగేషన్ ప్రాజెక్టుల పనులు చేపట్టామని తెలిపారు. ఒక్కొక్క ప్రాజెక్టు మీద కూడా గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ప్రత్యేకమైనటువంటి దృష్టి పెట్టి ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఒక కరువు రహిత రాష్ట్రంగా మార్చేటువంటి విధంగా చేయాలనేటువంటి తలంపుతో అందులో కూడా పోలవరం ప్రాజెక్ట్ అనేది అత్యంత ప్రాధాన్యతగా మొన్న 2024 ఎన్నికల్లో ఎన్డీఏ ప్రభుత్వం గెలిచిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం చేసినటువంటి మొదటి వారంలోనే పోలవరం ప్రాజెక్టుని సందర్శించారని అంటే పోలవరం ప్రాజెక్టుకి ఈ ప్రభుత్వం ఇచ్చేటువంటి ప్రాధాన్యత ఏంటనేది మనకు అందరికీ అర్థమవుతున్నటువంటి పరిస్థితి. పోలవరం లెఫ్ట్ కెనాల్ని మరి ఆయన సందర్శించారని అంటే ఎంత ప్రాధాన్యత ఇస్తున్నారో ఉత్తరాంధ్రకి ఆ గోదావరి జలాలను తీసుకెళ్లేటువంటి విషయంలో అనేది ఆయన సెకండ్ ప్రయారిటీగా తీసుకున్నారని అంటే మరి ఈ యొక్క పోలవరం మీద కానీ ఆ ఉత్తరాంధ్ర రాయలసీమ మీద ఈ యొక్క చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నటువంటి కృషి, అందులో భాగంగానే ఏదైతే ఈ యొక్క పోలవరం లెఫ్ట్ కెనాల్కి సంబంధించి ఇటువంటి క్లిష్టతరమైనటువంటి ఆర్థిక పరిస్థితి అనుకూలించినటువంటి స్థితిలో కూడా పోలవరం ప్రాజెక్టు పూర్తయ్యేంత లోపుగానే ఈ లోపుగా పుష్కర పురుషోత్తపట్నం ఎత్తిపోతల నుంచి కొంత మేరైనా సరే మరి ఈ యొక్క 4-5 వేల క్యూసెక్కుల నీరైనా సరే ముందుగా ఉత్తరాంధ్రకు తీసుకెళ్ళాలి, 2025 జూలై కల్లా తీసుకెళ్లాలనేటువంటి ఆలోచన లక్ష్యం ఏదైతే ఆ పోలవరం లెఫ్ట్ కెనాల్ ఆ క్షేత్రస్థాయి పర్యటనకు వచ్చినప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఏదైతే చెప్పారో లక్ష్యం నిర్దేశించారో ఆ లక్ష్యాన్ని అందుకునేటువంటి విధంగా ఆ యొక్క ఉత్తరాంధ్రకు రేపు 2025 జూలైకి నీరు తీసుకెళ్లేటువంటి విధంగా ఆయన లక్ష్యానికి అనుగుణంగా పనిచేయాలనేటువంటి తలంపుతోటి ఆ సంబంధితమైనటువంటి అధికారులతోటి కూడా మరి మా డిపార్ట్మెంట్ నుంచి ఇప్పుడే ఒక రివ్యూ సమావేశం సమీక్ష కూడా చెప్పడం జరిగింది. 2025 జూలై కల్లా మరి ఆ గోదావరి వరద జలాలు ఆ పురుషోత్తపట్నం ముందు నుంచి మరి ఏదైతే ఆ ఉత్తరాంధ్రకు తీసుకెళ్లాలనే చంద్రబాబు నాయుడు లక్ష్యం నెరవేరే విధంగా ఇప్పుడే రివ్యూ కూడా పూర్తి చేయడం జరిగింది. వాళ్ళ లక్ష్యాన్ని కూడా నిర్దేశించడం జరిగింది ఏజెన్సీలకు అని చెప్పి తెలియజేసుకుంటూ, ఎందుకంటే గత 5 సంవత్సరాల పాలనలో పోలవరం లెఫ్ట్ కెనాల్కి సంబంధించి ₹1 ఖర్చు పెట్టలేదు, ఒక్క తట్ట మట్టి పని చేయలేదు. అంటే ఉత్తరాంధ్ర మీద ఎటువంటి చిత్తశుద్ధి లేనిటువంటి పాలన గత వైసీపీ పాలన అని మనందరికీ కూడా అర్థమవుతున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సాగునీటి వ్యవస్థకి ఇప్పటి వరకు పనిచేసినటువంటి ఏ ముఖ్యమంత్రి చేయనిటువంటి ద్రోహం జగన్మోహన్ రెడ్డి చేశాడు ఈ రాష్ట్రానికి, ఇరిగేషన్ శాఖకి. ఆ రోజు చంద్రబాబు నాయుడు గారి హయాంలో 18 నెలలు శ్రమించి ఆ రోజు 430 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి డయాఫ్రమ్ వాల్ నిర్మాణాన్ని ఆ రోజు మనం పూర్తి చేస్తే నీ నిర్వాహకం వల్ల 17 నెలలు కనీసం ఏ ఏజెన్సీ ఏ అధికారులు లేకుండా చేసినటువంటి నీ నిర్వాహకంతో డయాఫ్రమ్ వాల్ని ధ్వంసం చేసినటువంటి వ్యక్తి మీరు ఈవేళ పోలవరం గురించి మాట్లాడే అర్హత మీకు ఎక్కడుందని చెప్పి అడుగుతూ ఉన్నాం.
ఈ రోజు మళ్ళీ కొత్తగా 990 కోట్ల రూపాయలతోటి మళ్ళీ ఈ రోజు డయాఫ్రమ్ వాల్ ని నిర్మాణం చేసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది అని అంటే దీనికి జగన్మోహన్ రెడ్డి నీ అసమర్థమైన పాలన నిదర్శనం కాదా అని చెప్పి వీళ్ళ సూటిగా మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. ఎన్నికలకు ముందు ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చలేనని సీఎం చంద్రబాబు స్వయంగా తన అసమర్థతను అంగీకరిస్తున్నారని మాజీ మంత్రి అంబటి రాంబాబు మండిపడ్డారు. గుంటూరులోని క్యాంపు కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ గత వైసీపీ ప్రభుత్వంలో ఆర్థిక వ్యవస్థను విధ్వంసం చేశారని, అందువల్లే ఇప్పుడు ప్రజలకు ఇచ్చిన ఏ హామీని తాను అమలు చేయలేనని చంద్రబాబు ప్రకటించడం ఆయన దివాలాకోరుతనానికి నిదర్శనమని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎంతో విజనరీ, అనుభవం ఉన్న నేతగా తన్ను తాను గొప్పగా చిత్రీకరించుకునే చంద్రబాబు తాజాగా తన అబద్దాలతో ప్రజలకు ఇచ్చిన వాగ్దానాల అమలు నుంచి తప్పుకునేందుకు ప్రయత్నిస్తున్నాడని ధ్వజమెత్తారు. ఆయన మొత్తం మీద చెప్పినటువంటి అంశం ఏమిటంటే టోటల్ గా ఆయన ఇచ్చినటువంటి హామీలన్నీ కూడా నెరవేర్చలేకపోతున్నాను. కానీ ఎందుకు నెరవేర్చలేకపోతున్నానంటే ఈ రాష్ట్రం జగన్మోహన్ రెడ్డి గారి టైంలో సర్వనాశనం చేసేశాడు. నేను ఎన్నికలకు ముందు కొన్ని వాగ్దానాలు ఇచ్చాను, కానీ ఎన్నికల ముందు నేను ఇచ్చినటువంటి వాగ్దానాలు అప్పుడు నేనేమనుకున్నానంటే ఇంతగా సర్వనాశనం చేశాడు నేను అనుకోలే. నేను ఊహించిన దానికన్నా కూడా ఎక్కువ నాశనం అయిపోయింది, వ్యవస్థలన్నీ కూడా సర్వనాశనం చేసేశాడు జగన్మోహన్ రెడ్డి గారు అనేటువంటి ఒక మాట చెప్పే ప్రయత్నం చేస్తున్నాడు. అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి ఇదే పని. అసలు మనం ఒప్పుకోకపోతే ఊరికిందట్లేడు, ప్రజలు ఒప్పుకోకపోతే మీరే బెటర్ అండి, జగన్మోహన్ రెడ్డి గారు సరిగ్గా పరిపాలన చేయలేదు, నాశనం చేశాడు, అందువల్ల మీరు కూడా ఇవాళ సరిగ్గా పరిపాలన చేయలేకపోతున్నారు అని ఒప్పుకునేదాకా చంద్రబాబు నాయుడు గారు ఒప్పుకునేదట్లేరు. ముందు మీరు అనేక వాగ్దానాలు చేశారు. జగన్మోహన్ రెడ్డి గారు చాలా స్పష్టంగా చెప్పారు, చంద్రబాబు నాయుడు గారు చేసేటటువంటి వాగ్దానాలు నెరవేర్చలేనివి, దానికి కావలసినటువంటి ఫైనాన్షియల్ సపోర్ట్ ఈ రాష్ట్రంలో లేదు, నేను 5 సంవత్సరాలు పరిపాలన చేశాను అని లెక్కల వారీగా అన్ని వివరంగా చెప్పారు. అయినా సరే నేను చేస్తాను అని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు ప్రజల్ని భ్రమింపచేశారు. ఓట్లు వేశారు, చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చారు. కూర్చున్న దగ్గర నుంచి ఒకటే గొడవండి, జగన్మోహన్ రెడ్డి సర్వనాశనం చేశాడు, అందుకు నేను చేయలేకపోతున్నాను. మీరు ముఖ్యమంత్రి కాకముందు ఎన్నికల ప్రచారంలో ఏం చెప్పారంటే మీరు అందరూ ఒకసారి గుర్తుపెట్టుకోండి, జగన్మోహన్ రెడ్డి గారు 14 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేశాడు, ఊదరగొట్టాడు. ఎన్నికలు అయిపోయాయి. ఆయన అదృష్టమో రాష్ట్ర ప్రజల దురదృష్టమో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. ఎన్నండి లెక్కలు తేల్చింది మీరు? ఎంత వచ్చాయి? లెక్కలేసి రాస్తే 6,46,537 కోట్లు తేల్చారండి ప్రభుత్వం. వారి లెక్కల ప్రకారమే అవి ఇవి లేనిపోయి అన్ని కలిపేదో 9 లక్షల కోట్లు అని చెబుతున్నారు, కానీ వాస్తవానికి 6,46,537 కోట్లు మాత్రమే జగన్మోహన్ రెడ్డి గారి కాలం వరకు జరిగినటువంటి అప్పు అని ఖచ్చితంగా బడ్జెట్ పేపర్స్ లో తేల్చారు. మేము ఊహించిన దానికన్నా కూడా ఎక్కువగా ఈ రాష్ట్రం నాశనం అయిపోయింది, మేము ఊహించలేకపోయాం, అందువల్ల ఇవాళ పథకాలన్నీ అమలు చేయలేకపోతున్నాం అనేటువంటి మాట ఆయన మాట్లాడాడు. ఏమండి, మీరు 14 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేశారని ఊహించి చెప్పారే, చివరికి చూస్తే చట్టంలో దాని ప్రకారం చూస్తే కేవలం 6,46,000 కోట్ల రూపాయలు మాత్రమే ఉన్నదే. ఎక్కడండి నాకు తెలియకడుగుతాను చంద్రబాబు నాయుడు గారు, ఊహకు అందకోకుండా జరిగింది. మీరు చేసిన ప్రచారానికన్నా తక్కువ అప్పులే జగన్మోహన్ రెడ్డి గారు చేశారు. నేను అడుగుతా ఉన్నా చంద్రబాబు నాయుడు గారిని సూటిగా సమాధానం, ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు అంత అనుభవం లేదు, ఆయన అంత మేధావిని కాదు, ఆయనలాగా కథలు చెప్పలేను, కానీ నేను అడుగుతా ఉన్నా 2024-25 చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చి కూర్చున్నాడు. ఆయన బారోయింగ్ ఎంతో తెలుసా? అక్కడ మా బారోయింగ్ 67,985 కోట్ల రూపాయలు అయితే ఆయన బారోయింగ్ 73,685 కోట్ల రూపాయలు బారోయింగ్ చేశాడు చంద్రబాబు నాయుడు గారు మొదటి సంవత్సరంలోనే. క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ఎంతో తెలుసా? 8,894 కోట్ల 90.98 కోట్లు బారోయింగ్ చేశారు. మేము చేసింది ఎంత? 7,244 కోట్లు మేము బారో చేస్తే దానికి దీనికి కంపేర్ చేయండి. అదేమో తప్పంట, ఇదేమో రైట్ అంట. వినేవాళ్ళు అమాయకులు అయితే చెప్పేవాళ్ళు ఈ విధంగా ఉంటారంటగా చంద్రబాబు నాయుడు గారు ఈ కథలు చెప్పేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. పచ్చి అబద్ధాలు చెప్పేటటువంటి కార్యక్రమం చేయటం, దాన్నేమో ప్రజలు నమ్మించాలనేటువంటి ప్రయత్నం. ఆయనకు వంది మాగదు. ఇందాక చూసే ప్రెస్ మీట్ లో చంద్రబాబు నాయుడు గారు అన్ని చెప్పిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో చాలా విధ్వంసం జరిగిపోయిందని అంటే ఇంకో ఆయన ఎవరో పత్రికా విలేకరు ఆయన అంటున్నాడు, వాళ్ళ బ్యాచ్ మీరు చెప్పింది చాలా తక్కువ అండి, ఇంకా ఇవి కలిపితే ఇంకా ఎక్కువ అవుద్ది అంటాడు. అంటే విధ్వంసం చాలా ఎక్కువ అయింది అని ఇలాంటి మాటలు మాట్లాడి చంద్రబాబు నాయుడు గారు ప్రజల్ని నమ్మించాలని, ఇచ్చిన వాగ్దానాలను ఎగవేయాలనేటువంటి ప్రయత్నం ఒకటి జరుగుతూ ఉన్నది అనేది ఇవాళ ఆయన మొత్తం ఉపన్యాసం అంతా చూస్తే చాలా క్లియర్ గా అర్థం అవుతుందని కూడా ఈ సందర్భంగా నేను చెప్పాను.
గత ప్రభుత్వ నిర్వాకం వల్ల రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఊహించిన దానికంటే దిగజారిపోయిందని ముఖ్యమంత్రి చంద్రబాబు మాట్లాడడం సిగ్గుచేటని కాంగ్రెస్ పార్టీ నాయకులు తులసిరెడ్డి ధ్వజమెత్తారు. కడప జిల్లా వేంపల్లిలో ఆయన మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రాన్ని గాడిన పెట్టాలంటే కొంత ఆలస్యమవుతుందని, అప్పటి వరకు సంక్షేమ పథకాలు సూపర్ 6 హామీలు అమలు చేయలేమని చంద్రబాబు చెప్పడం దురదృష్టకరమన్నారు. ఎన్నికల ముందు తాము అధికారంలోకి వస్తే సంపద సృష్టిస్తామని బీరాలు పలికారని, కానీ ఇప్పుడు చేతులెత్తేశారని ధ్వజమెత్తారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఊహించిన దానికంటే దిగజారిపోయింది. రాష్ట్రానికి గాడిన పెట్టాలంటే కొంచెం ఆలస్యమవుతుంది. అంతవరకు సంక్షేమ పథకాలు అమలు చేయలేము, ప్రజల మీద అదనపు పనుల భారం వేయక తప్పదు అని నిన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చెప్పడం చాలా దురదృష్టకరం. ఇది సిగ్గుచేటైనటువంటి విషయం. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగలేదని అందరికీ తెలుసు. చంద్రబాబు నాయుడు గారికి, టీడీపీ కూటమి నాయకులకు అందరికీ తెలుసు. వాస్తవంగా ఎన్నికలకు ముందు ఏం చెప్పారు? ఇదే చంద్రబాబు నాయుడు గారు, టీడీపీ కూటమి నాయకులు, జగన్మోహన్ రెడ్డి రాష్ట్రాన్ని అప్పుల కుప్ప చేశాడు, దాదాపు 14 లక్షల కోట్ల రూపాయల అప్పు ఉంది, అయినప్పటికీ మాకు అధికారాన్ని అప్పచెప్పండి, మేము అధికారంలోకి వస్తే సంపద సృష్టిస్తాం, ఇప్పుడున్న పథకాలన్నీ కొనసాగిస్తాం, అదనంగా సూపర్ 6 పథకాలను సూపర్గా అమలు చేస్తాం, ప్రజల మీద అదనపు ఛార్జీలు మోపం, అదనపు పన్నుల భారం మోపం అని ఎన్నికల సందర్భంగా హామీ ఇచ్చారు. ప్రధానంగా అధికారంలోకి వచ్చేదానికి ప్రధాన కారణం సూపర్ 6 హామీలు. నిరుద్యోగ భృతి కింద ప్రతి నిరుద్యోగికి నెలకు 3,000 రూపాయలు నిరుద్యోగ భృతి ఇస్తాం. తల్లికి వందనం పథకం కింద స్కూలుకు వెళ్లే ప్రతి విద్యార్థికి ఏడాదికి 15,000 రూపాయలు ఇస్తాం. అన్నదాత సుఖీభవ పథకం కింద ప్రతి రైతు కుటుంబానికి ఏడాదికి 20,000 రూపాయలు ఇస్తాం. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ముస్లిం మైనారిటీలకు 50 సంవత్సరాలకే పెన్షన్ ఇస్తాం. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పిస్తాం. తర్వాత 19-59 సంవత్సరాల మధ్య వయసులో ఉన్న ప్రతి మహిళకు ఆడబిడ్డ నిధి కింద నెలకు 1,500 రూపాయలు ఇస్తాం అని ఎన్నికల ముందు హామీ ఇవ్వడం జరిగింది. ప్రజలు నమ్మారు, ఓట్లు వేశారు, అధికారంలోకి వచ్చారు. వచ్చి 7 నెలలైంది. ఇప్పుడు చావు కబురు చల్లగా చెప్తున్నారు చంద్రబాబు నాయుడు గారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగలేదు, కొంత టైం పడుతుంది, సంక్షేమ పథకాలు అమలు చేయలేం, బాధుడు తప్పదు అని ఇప్పుడు చెప్తున్నాడు. ఆర్థిక పరిస్థితి బాగానంటూ ముందుగా తెలుసు, ఎన్నికలకు ముందే. ఇంకా ఒక విధంగా చెప్పాలంటే వాళ్ళు చెప్పిన దానికంటే, వాళ్ళు ఊహించిన దానికంటే ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంది. చంద్రబాబు నాయుడు, టీడీపీ నాయకులు చెప్పిందేమి? 14 లక్షల కోట్ల రూపాయలు అప్పు చెప్పారు ఎన్నికలకు ముందు. కానీ ఇప్పుడు అదే నోటితో ఏం చెప్తున్నారు? 9.5 లక్షల కోట్ల రూపాయల అప్పు అని చెప్తున్నారు. కాబట్టి 14 లక్షల కోట్ల కంటే 9 లక్షల కోట్లు అనేది చాలా తక్కువ. కాబట్టి ఈ నేపథ్యంలో సూపర్ 6 హామీలను సూపర్గా అమలు చేయాలి, ప్రజల మీద భారం మోపకూడదు. కానీ అలా చేయకుండా ఇప్పుడు సూపర్ 6 హామీలు అమలు చేయలేం అని ఒకవైపు చెప్తూ మరొక వైపు బాధ్యుడు కార్యక్రమం. ఇప్పటికే విద్యుత్ సర్దుబాటు ఛార్జీల పేరుతో 15,485 కోట్ల రూపాయలు అదనపు భారం మోపారు. రేపు ఫిబ్రవరి 1 నుండి మళ్ళా రిజిస్ట్రేషన్ ఛార్జీలు దాదాపు 15-20% పెంచబోతున్నారు. త్వరలో వరద సెస్ వేయబోతున్నారు, యూజర్ ఛార్జెస్ వేయబోతున్నారు. కాబట్టి ఇదంతా నమ్మక ద్రోహం, నమ్మించి మోసగించడం, ఎన్నికల కోసం, ఓట్ల కోసం ప్రజలను నమ్మించి మోసగించడం. ఏరు దాటినంత వరకు ఓడమల్లన్నా, ఏరు దాటినాక బోడిమల్లన్నా అనే నైజం ప్రదర్శిస్తూ ఉంది. కాబట్టి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, టీడీపీ కూటమి నాయకులు రాష్ట్ర ప్రజలకు క్షమాపణ చెప్పాలి, చెప్పి రాజీనామా చేయాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తా ఉంది. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.